సో 11th June 2024 కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దామండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ద పిఎం మోడీ డిడ్ ఈజ్ ఓత్. పిఎం మోడీ ప్రమాణ స్వీకారం ఎక్కడ చేశారనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ పార్లమెంట్, బి రాష్ట్రపతి భవన్, సి రైట్ ఫోర్ట్, డి పిఎంఓ ఆఫీస్ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి బి రాష్ట్రపతి భవన్ అండి. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ఒక చీఫ్ జస్టిస్ వచ్చేసి ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటే సో ప్రెసిడెంట్ గారి అడ్మినిస్ట్రేషన్లో సిజేఐ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. మోదీ గారు అంటే పిఎం కావచ్చు, పిఎం క్యాబినెట్ కౌన్సిల్స్ మెంబర్స్ కావచ్చు, మినిస్టర్స్ కౌన్సిల్స్ కావచ్చు, వీళ్ళందరూ ద్రౌపది ముర్ము గారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారండి వీళ్ళతో. అలాగే ఒకవేళ ప్రెసిడెంట్ గారే ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటే సిజిఐ అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. చూద్దామండి. తరంగ్ శక్తి ఎక్సర్సైజ్ ఈజ్ హోస్ట్ బై విచ్ కంట్రీ. తరంగ్ శక్తి వ్యాయామం ఏ దేశం ద్వారా నిర్వహించబడుతుంది. సో ఇదొక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అండి. సో ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ బంగ్లాదేశ్, బి శ్రీలంక, సి ఇండియా, డి ఫ్రాన్స్ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి సి ఇండియా అండి. సో ఆగస్ట్లో జోధ్పూర్లో ఇది స్టార్ట్ అవుతుందండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని హోస్ట్ చేస్తుంది. క్వశ్చన్ అండి, హౌ మెనీ మెంబర్స్ ఆర్ మినిస్టర్ కౌన్సిల్ ఇన్ ఇండియా. భారతదేశంలో మంత్రిమండలిలో ఎంతమంది సభ్యులు ఉంటారనేది క్వశ్చన్. ఒకసారి ఆప్షన్ చూస్తే ఏ 70, బి 72, సి 76, డి 71. రైట్ ఆన్సర్ వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసి 72 మెంబర్స్ హోస్ట్ చేశారండి. ప్రైమ్ మినిస్టర్ గారితో పాటు 72 మెంబర్స్ మినిస్టర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. సో క్యాబినెట్ మినిస్టర్స్కి కౌన్సిల్ మినిస్టర్స్కి డిఫరెన్స్ ఉంటుందండి. సో 72 మెంబర్స్ క్యాబినెట్ మినిస్టర్స్ కాదు, అందులో 30 మెంబర్స్ మాత్రమే క్యాబినెట్ మినిస్టర్స్. మిగతా వాళ్ళంతా కౌన్సిల్ మినిస్టర్స్ అండి, సహాయక మంత్రులు ఉంటారు. అలాగే ఈ మినిస్టర్స్ కౌంట్ అనేది 15% ఆఫ్ హౌస్ మెంబర్స్కి మించి దాటి ఉండకూడదండి. ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో టోటల్ సీట్స్లో 15% మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే 12 మెంబర్స్ కన్నా తక్కువ క్యాబినెట్ మినిస్టర్స్ ఉండకూడదు. 12 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండాలి, 15% కన్నా తక్కువ ఉండాలి. ఫోర్త్ క్వశ్చన్ అండి, రీసెంట్లీ సునీత విలియమ్స్ ఎంటర్డ్ ఇంటూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బై విచ్ వెహికల్. ఇటీవల సునీత విలియమ్స్ ఏ వాహనం ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. సో సునీత విలియమ్స్ గారు థర్డ్ టైం ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళారండి. స్పేస్ ట్రిప్ అని చెప్పొచ్చు, థర్డ్ టైం. సో అది ఏ వెహికల్ అంటే ఏ రాకెట్ ద్వారా వెళ్ళారనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఏ డెల్టా 2, బి అట్లాస్ 5, సి ఆస్ట్రా, డి సాటర్న్ 5. రైట్ ఆన్సర్ వచ్చేసి అట్లాస్ 5 అండి. సో నిన్ననే తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎంటర్ అయిన స్పేస్ స్టేషన్లో ఒక బ్యాక్టీరియా ఉందండి, దాని పేరు సూపర్ బగ్ అని పేరు పెట్టారు. సో ఇది రెస్పిరేషన్ సిస్టమ్కి హార్మ్ చేస్తుందని న్యూస్. వెళ్ళిన క్రూ మెంబర్స్కి కానీ సునీత విలియమ్స్ గారికి కానీ ఏం జరగకుండా సేఫ్గా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఫిఫ్త్ క్వశ్చన్ అండి, హూ ఓన్ ఫ్రెంచ్ ఓపెన్ 2024. ఫ్రెంచ్ ఓపెన్ 2024 ఎవరు గెలుపొందారు. సో సింగిల్స్ అండి నేను చెప్తుంది, మెన్ సింగిల్స్ గెలిచింది వచ్చేసి. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఏ అల్కజర్, బి జోకోవిక్, సి నడాల్, డి వావ్రింకా. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ కార్లోస్ అల్కజార్ అండి. హూ ఓన్ ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ అండి. సో ఇందాక మెన్ సింగిల్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఉమెన్స్ సింగిల్ అండి. ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్లో గెలిచింది ఎవరు అనేది క్వశ్చన్. ఒకసారి ఆప్షన్ చూస్తే ఐగా స్వియాటెక్, జాస్మిన్ పలోని, సెరెనా విలియమ్స్, సిమోనా హాలెప్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇగా స్వియాటెక్ అండి. సెవెంత్ క్వశ్చన్ అండి, హూ ఓన్ నార్వే చెస్ ఓపెన్ 2024. నార్వే చెస్ ఓపెన్ 2024 ఎవరు గెలిచారనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఒకసారి చూస్తే మ్యాగ్నస్ కార్ల్సన్, బి ఫెబినియో కరువానా, సి కారు నకమురా, డి రమేష్ బాబు అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ మ్యాగ్నస్ కార్ల్సన్ అండి.